ఈ నూనె మొక్కలే కదా తగ్గిన ఆవుల పేడ కానీ కోకోపీట్. ఇక ఇంటికి తీసుకుపోయి పెట్టుకున్నాడు ఆలస్యం బావా. తొందరపడకు సుందరవదన, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంటుంది. ఇస్తా బావా, ఇచ్చి తీసుకెళ్ళు. మొక్కల ప్రేమికులకు నమస్తే. మీ ముందు కనిపిస్తున్నవి గ్రాఫ్టింగ్ చేయబడిన నూనె మొక్కలు. ఈ మొక్కను సులభంగా కుండీలో ఎలా నాటుకుందాం మరియు వాటి నుంచి వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బావా ఈ నూనె మొక్కలే కదా. అవును. ఇది కుండీలు ఎట్లా పెట్టాలో చెప్పవా? ఇక్కడ ఉంది కదా నీ ముందు, ఇది ఎర్రమట్టి, దీంట్లో ఇసుక కలిసే ఉంది. అవసరమైతే కొంత ఇసుక కలుపుకోవాలి. ఇది మనము రెడీ పెట్టుకున్న వర్మి కంపోస్టు, ఎండింది కాబట్టి వైట్ కనిపిస్తుంది. వానపాములతోని తయారైన వర్మి కంపోస్టు. ఇది లేకపోతే కనుక మగ్గిన ఆవుల పేడ కానీ పశువుల పేడ ఏదైనా పర్వాలేదు. ఇది కోకోపీట్, కొబ్బరిది. మట్టి గుల్ల గుల్లగా ఉండాలన్నమాట. కుండీలో నాటుకున్నప్పుడు మట్టి ఎక్కువ శాతం ఉండదు కదా, ఆ మొక్కకి వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ కావాలి. పోసిన నీరు మంచిగా దాంట్లో ఉండాలి. ఎరువులు ఏమైనా ఇచ్చినా కూడా దానికి మొక్కకు సరిపడా బలాన్ని చేకూర్చాలంటే ఇలా మిశ్రమం చేసుకోవాలి. 3 పాలుగా మిశ్రమం చేసుకుంటే మట్టి గుల్ల గుల్లగా ఉండి వేరు వ్యవస్థ మొక్కది మంచిగా ఉంటుందన్నమాట. నీళ్లు పోసినా కూడా ఈజీగా మొక్కకు అందుతుంది. మళ్ళీ డ్రైన్ కూడా ఈజీగా అవుతుంది కోకోపీట్ ఉండడం వల్ల. ఈ పెద్ద సైజు కుండీకి రంధ్రాలు చేసుకోవాలి. ఇలా దీనికి 2 డ్రైన్ హోల్స్ ఉన్నాయి, రంధ్రాలు చేసుకోవాలి. రాళ్ళు ఏమన్నా ఉంటే ఏర్పడేయాలి. మంచి కలపాలి, అంతా కలియబెట్టాలి. కోకాపేటు ఎర్రమట్టి మొత్తం మిశ్రమం చేసిన దాన్ని బ్లేడ్తోనైనా చాకుతోనైనా అందులో ఉన్న మట్టి కదలకుండా మంచిగా తీసేయాలి. ఆ కవర్ని, వేర్లను డిస్టర్బ్ కాకుండా. ఆ రంధ్రాలలో రంధ్రం పైన ఒక పెంకు ఉంటే పెంకు పెట్టుకోవచ్చు. నీ దగ్గర పెంకు ఉందా? ఉన్నది. పెంకు ఉంటే ఆ పెంకును అడ్డంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం పోసిన మట్టి అదేం జామ్ కాకుండా ఈజీగా డ్రైన్ అయిపోతుంది. కలిపిన మిశ్రమాన్ని దాని మీద నుండి కొంత భాగం వేసుకోవాలి. ఇప్పుడు ఆ మొక్కని పూర్తిగా మునిగేటట్టు పెట్టొద్దు, మరి పూర్తిగా పైకి ఉండేలా కూడా పెట్టొద్దు. మొక్కను నాటుకునేటప్పుడు సరిపోతుంది. సరిపోద్ది. పక్కన గట్టిగా నొక్కాలి. గాలి బుడగలు అట్లా ఏముండకుండా నొక్కుకోవాలి. వీడికే ఆపుతారా బావా? ఇప్పుడు నీళ్ళు పోతే మంచిగా పోతాయి. మొదటిసారి నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, తర్వాత ఆరిపోయిందంటే అప్పుడు పోయాలి. ఈ మొక్కను కనీసము ఒక 5-6 గంటలు ఎండ తగిలే చోటున ఉంచుకోవాలి. రోజు నీళ్లు మాత్రం పోయకుండా మర్చిపోవద్దు. దీనికి నెలకొకసారన్నా వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇచ్చుకోవాలి. కలిపి ఏమన్నా వస్తే తీసేయాలి. దాని మీద ఎండ ఉన్న చోటనే పెడతా. ఏమైతుంది బావా? మరి కాయలు విరివిగా వస్తాయి. సరే బావా, ఇదంతా మంచిగానే ఉన్నది కానీ దీనికి వచ్చే నేని పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? నూనె అంటే ఒక అద్భుతం బొమ్మర్ది. దీని పండ్ల జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. తరచూ జబ్బుల బారిన పడకుండా ఉంటాం. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది సంజీవిని లాంటిది. రక్తపోటును, బీపీ, షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఇంటికి తీసుకుపోయి పెట్టుకున్నాడు ఆలస్యం బావా. మరి కాయలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే నాటుకున్నావు, దాని వేరు వ్యవస్థ పెరగాలి. కొద్దిగా మొక్క కాండం గట్టిగా అయ్యి కొమ్మలు వచ్చినాయంటే ఆటోమేటిక్గా కాయలు వస్తాయి. ఒక 2-3 నెలల్లో వచ్చుడు ఖాయమే. ఎందుకంటే గ్రాఫ్టెడ్ మొక్క కదా. నాటు మొక్క అయితేనేమో నీకు వృక్షం కావాలి, ఈజీగా నీకు కాయలు వస్తాయి. జ్యూస్ తీసుకో, మంచి పండ్లను తిను, ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా కూడా తినవచ్చు పండ్లని. జీర్ణశక్తిని కూడా మంచిగా చేస్తుంది. పొట్ట సమస్యలు ఉన్న వాళ్ళకి నూనె పండు చాలా మేలు చేస్తుంది. ఈ నూనె మొక్క నీకు అన్ని విధాల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు నీళ్లు పోయడం మర్చిపోకు. మర్చిపోను. నెలకు ఒకసారి దీనికి ఎరువులు ఇవ్వడం మర్చిపోకు. మంచి కాయలు కాసిన తర్వాత నీ ఆరోగ్యం కాపాడుకో. నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంటుంది. డబ్బులు ఇవ్వవా? వట్టిగానే వస్తుంది అనుకుంటున్నావు ఏంది?
ఇస్తా బావా. ఈ నూనె మొక్కలు నాటుకోవడం వల్ల వీటి నుండి వచ్చే పండ్లు మనం జ్యూస్ లాగా కానీ నేరుగా కానీ తిని ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కండి. Bye bye. Rumba, rumba.